సురేంద్ర నాయుడు గారు ఇది పవనం మాత్రమే కాదు తుఫాన్. సో మహారాష్ట్ర దాకా పవన్ కళ్యాణ్ గారి ప్రభ విస్తరించింది. ఆయన ప్రాముఖ్యాన్ని ప్రాధాన్యాన్ని ఎన్డీఏ గుర్తించింది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహారాష్ట్ర టూర్ ఉండబోతోంది. తెలుగు ప్రజలు ఎక్కువ నివసించే ప్రాంతాల్లో, అలాగే బీజేపీకి బాగా పట్టున్న ప్రాంతాల్లో వీరి ప్రచారం కొనసాగిపోతుంది. ఎలా చూస్తున్నారు? అండ్ అన్నింటికి మించి మీరు ఈ రెండు అంశాలు మాట్లాడిన తర్వాత చాలా కీలకమైన అంశం మాట్లాడుకుందాం మనం. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా 99 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇది మనకు ఎన్డీఏ కూటమి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక రాక్షసుణ్ణి మనం పరిపాలనకి దూరం పెట్టాలనే ఉద్దేశంతో ఎన్డీఏ పక్షాలన్నీ కూడా కలిసి ముందుకు పోవడం, ఈ రాష్ట్రంలో ఒక మంచి పాలన తీసుకురావడం, అదేవిధంగా మంచి పరిపాలన వచ్చిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో శరవేగంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ బీజేపీకి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, తెలుగుదేశం పార్టీ మీద కానీ మా మీద గురుతర బాధ్యత ఉంది. ఆ రాష్ట్రాలలో కూడా మనం ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగువారే కాకుండా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా చంద్రబాబు గారిని కానీ ప్రేమించే వాళ్ళు కానీ వీళ్ళ అభివృద్ధి పాలన మీద మక్కువగా ఉన్నటువంటి ఇతర భాషల్లో ఉన్నటువంటి అభిమానులను కూడా ఆకట్టుకోవడానికి మామూలుగా జరిగే ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు గారిని ఆహ్వానించడం జరిగింది. గతంలో కూడా ఏదైతే వాజ్పేయి గారు కానీ వాళ్ళు పెద్దలు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి ఈ రాష్ట్రంలో ప్రయాణం చేసింది బీజేపీ. ఇదేం కొత్త ఏం కాదు, ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ప్రయాణం చేశారు. ఆ సందర్భాల్లో కూడా మనం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ పోయి ప్రచారం చేయడం, అక్కడ ఉన్నటువంటి తెలుగు వారినే కాకుండా అందరినీ కూడా ఆకట్టుకోవడం కూడా చూసాం. అంటే చంద్రబాబు నాయుడే కాకుండా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఒక దశలో మొట్టమొదటిసారిగా 2 ఎంపీ స్థానాలు ఏదైతే బీజేపీకి ఉన్నాయో ఆ సందర్భంలో కూడా ఎన్టీ రామారావు గారు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసి ఆ కూటమికి మెజారిటీ తెప్పించినటువంటి సందర్భాలు చూసాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని వాళ్ళని పిలవడం, ఆ మాటను మన్నించి వీళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లో పోయి ప్రచారం చేయడం. అందులో మనకు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఎక్కువ మంది తెలుగువారు ఉంటారు. అంటే ఇక్కడ నుండి జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళినటువంటి వారందరూ కూడా తెలుగువారు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎన్డీఏ కూటమికి ఓటు వేసే విధంగా ప్రచారం చేసేదానికి రమ్మని చెప్పారు. దాని మీద అందరూ వెళ్ళడం సుపరిణామం. ఇంకొక కీలకమైన డెవలప్మెంట్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఎ స్టాట్యూటరీ పొజిషన్. ది 10% రూల్ ఈజ్ నాట్ ఫౌండెడ్ ఇన్ లా. చట్టంలో 10% అనేది ఎక్కడా లేదు. ఇది కేవలం స్టాట్యూటరీ పొజిషన్ మాత్రమే. ఇది ఎవరు వీళ్ళు చెప్పలా. లోక్సభ సెక్రటరీ జనరల్గా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించిన పీడీటీ ఆచార్య గారు, వారు ది వైర్కి రాసిన ఒక ప్రత్యేకమైన వ్యాసంలో ఇది మెన్షన్ చేశారు. అంటే స్పీకర్ దయాదాక్షిణ్యాల మీద స్పీకర్ ఆయన అర్ధనిమీలిత నేత్రాలతో వీళ్ళకి ఏమన్నా ఇస్తే తీసుకోవటమే కానీ, అయ్యా మొత్తం మేము 11 మంది ఏదో మీ సంతోషం వెళ్ళి నమస్కారం పెట్టుకుంటే మీ తిరుపతిలో ఎక్కువ ఉంటుంది కదా, మొత్తం 4 ఏదో మీ సంతోషం అని ఆ పద్ధతిలో వెళ్ళి నమస్కారం పెట్టుకుంటే స్పీకర్ దయతలిస్తే ఇచ్చేదే కానీ డిమాండ్ చేస్తే అయ్యేది కాదు. ఇది ఎప్పుడో పార్లమెంట్లో పాత కేసులన్నీ ఉదహరిస్తూ ది వైర్లో ఆయన వ్యాసం రాశారు. ఇటువంటివి మీ పార్టీ ఏదో అడ్డుగోలుగా మాట్లాడకుండా ఇటువంటివి సబ్స్టాన్షియేట్ చేసే ఎవిడెన్స్తో సహా మీరు చూపిస్తే మీకు కూడా అంటే మీరు మాట్లాడే వాళ్ళు చెప్పిన దానికి విలువ ఉంటుంది. దాంట్లో ఆయన ఏం మెన్షన్ చేశారు, 10% అనేది కేవలం వేతనాలు, భత్యాలు, లేకపోతే
శాలరీలు వీటన్నిటికీ సంబంధించి మాత్రమే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్గా వాటికి మాత్రమే వర్తిస్తుంది. అంతేగాని చట్టబద్ధత లేదు దానికి. అందువల్ల అసలు ఆ 10% మీద డిస్కషన్ అనవసరం. సంప్రదాయం కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయన తన భాషా చాతుర్యంతో వెళ్ళి స్పీకర్ అయ్యన్ పాత్ర గారిని అడిగితే, వారిని అడిగితే స్పీకర్ గారిని, స్పీకర్ మూడు బాగుంటే ఇవ్వచ్చు. ఇది సో ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మనకు మామూలుగా కూడా మీరు చెప్తున్నారు సంతోషం. ఇంతకు ముందు కూడా మనం చాలా దగ్గర చర్చల్లో కానీ మామూలుగా కూడా మనకు ప్రతిపక్ష స్థానం కావాలి అంటే ఇంత పర్సంటేజ్ కావాలా అనేది మనం చూసాం. సరే, ఒకవేళ మనకు ప్రతిపక్షం స్థానం ఇంత కావాలా, ఇంత పర్సంటేజ్ కావాలా అనేది పక్కన పెడితే, వీళ్ళు అసెంబ్లీకి వస్తే కదా సార్, ముందు అసెంబ్లీలోకి వచ్చి మనము ప్రవర్తించేటువంటి తీరును బట్టి, ఇప్పుడు నేను ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తాను సార్, వెళ్ళిన తర్వాత ఆ ఆఫీస్లో నాకు పని కంప్లీట్ చేసుకోవాలి అంటే నాకు ఎలిజిబిలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు, నాకంటే కొంచెం ముందుండే వాళ్ళు ఇంకా బాగా దగ్గరగా పరిచయం ఉండొచ్చు, వాళ్ళకే పని జరగాల అనే ఆలోచన కూడా వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను వెళ్ళిన తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ఆఫీసర్ని నా మాట తీరుతో మార్చుకొని నా పని నేను చేసుకొని కలగచ్చు. అదేవిధంగా ఎగ్జాంపుల్ అది. అదేవిధంగా మీరు అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో మీకు సముచిత స్థానం కల్పిస్తున్నారా లేదా, వెళ్తే కదా మనకు తెలుస్తుంది. వెళ్ళకనే మనం అసెంబ్లీలోకి వెళ్ళకనే నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే నేను వస్తాను, లేదా నాకు గొంతు నొక్కేస్తారు, మైక్ ఇవ్వరు అని ముందుగానే మనం అనుకుంటే ఎట్లా? అంటే మీకు లోపల ఏదైతే అనుమానం ఉందో, ఈ అనుమానం కాదది, మీకు లోపల ఉండే భావన. అంటే మనం గెలిచి వాళ్ళు కానీ ఆ విధంగా ఉంటే మనం వాళ్ళకి ప్రతిపక్ష స్థానం కాదు కదా, లోపలికి కూడా రానిము. కాబట్టి ఈ రోజు మనం వెళ్ళామంటే మన వాళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా చూస్తారేమో అనే అనుమానం మీరు పెట్టుకొని అందరూ మీలాగే ఉంటారు అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఈరోజు విజ్ఞత కలిగినటువంటి నాయకులు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒక సుదీర్ఘ పరిపాలనా జ్ఞానము, మంచి అనుభవం ఉండేటువంటి నిష్ణాతుడైనటువంటి చంద్రబాబు గారు ఒక పక్క ఉన్నాడు. అదే విధంగా తనను ఎంత దూషించినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా బీజేపీలో ఉండే వాళ్ళు కూడా చాలా మంచి నాయకులు, విష్ణు కుమార్ రాజు అనే ఆయన అయితే చాలా మంచి. మీకు ఈ సందర్భంగా ఒకసారి మన పాత సంఘటన గుర్తు చేసుకోవాలి. విజ్డమ్ చౌదరి గారికి కూడా బాగా పరిచయం ఉన్న సంఘటన ఇది. జైపాల్ రెడ్డి గారు ఒక్కరే ఉండేవారు జనతా పార్టీ నాయకుడిగా. ఆయన ఈ నెవర్ డిమాండెడ్ ఫర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది అడగల. బట్ ఆయన స్టేచరు ఎంత పెరిగింది ఆ రోజున. వెంకయ్య నాయుడు గారు అండ్ చాలా జనార్దన్ రెడ్డి గారు, ఎవరు పీజేఆర్ గారు, ఆయన సిఎల్పి లీడర్గానే ఓంకార్ గారు, ఎంసీపీఐ ఓంకార్ గారు. సరే, జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గానే కొట్లాడి ఆల్మట్ ఎత్తు తగ్గించేదాకా ఊరుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఫైల్ చేసిన కేసు కొట్టేసినా ఈయన పోరాటం ఆపలా. ఆయన మామగారి మీద పోరాటం చేశారు, చంద్రబాబు మీద పోరాటం చేశారు. బట్ ఈ నెవర్ డిమాండెడ్ ఫర్ ది లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్. అంటే ఒక్కసారి మనం పాత చరిత్ర తీసుకుంటే లీడర్స్ ఎట్లుండేవాళ్ళని చెప్పడానికి ఇది ఉదాహరణ. సార్, ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి సార్. ఇప్పుడు మనకు 11 సీట్లు అనేది పక్కన పెట్టాలా. ఇప్పుడు గెలుపు ఓటములు సహజం, మనం మామూలుగా మాట్లాడుకుందాం. ఎవరిని విభేదించేది లేకపోతే వ్యక్తిగత దోషనో లేకపోతే అవమానపరిచేది పక్కన పెడదాం. మనకు ప్రజలు ఆ స్థానం ఇచ్చారు, 38% ఓటు షేర్ ఇచ్చారు అన్నారు. సంతోషం. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మీ వాణి వినిపించండి. మీ వాణి వినిపించి అప్పుడు నా గొంతు నొక్కుతున్నారంటే ప్రజలు కూడా చూస్తారు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మీరు అన్నట్టు ముందు 294 స్థానాలు ఉమ్మడి అసెంబ్లీలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ రెండోసారి గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు వచ్చాయి సార్. 26 స్థానాలు వస్తే కూడా జనార్దన్ రెడ్డి లాంటి ఒక మంచి గొప్ప లీడరు ఆ రోజు నాకు ప్రతిపక్ష లీడర్ కావాలా, నేను ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఇవ్వండి అని చెప్పి అడగల. ఆయన ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ఏదైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే అలుపెరగని పోరాటం చేశారు కాబట్టి 26 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తదునానంతర కాలంలో అధికారంలోకి రాగలిగింది. ఆ విధంగా చేశారు. ఆ రోజు గొప్పగా ఆయన కూడా స్పీకర్ కూడా స్థానం ఇచ్చారు. ఈ రోజు కూడా మీరు వెళ్ళండి, మంచోళ్ళు ఉన్నారు, స్పీకర్ కూడా చాలా మంచివారు, మీకు మంచి అవకాశం ఇస్తారు, మీరు మీ వాణిని వినిపించండి, మళ్ళీ మీరు ఏదన్నా ప్రయత్నం చేయండి. అట్లా చేయకుండానే మీరు చిన్న పిల్లల్లాగా
స్కూలుకు పోమ్మంటే నాకు చాక్లెట్ ఇస్తానే నేను స్కూలుకు పోతా, నాకు చాక్లెట్ ఇకపోతే నేను స్కూలుకు పోను అనే మాదిరి మారం చేయడం కరెక్ట్ కాదు. మారం చేయకుండా రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళండి. ఉంటుంది, గౌరవప్రదమైన స్థానం మీకు కల్పిస్తారు అసెంబ్లీలో. సురేంద్ర నాయుడు గారు ఉదాహరణ సార్ మొన్న మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి విజ్డమ్ చౌదరి గారు. మీరు దానికి ఉదాహరణే మొన్న మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీకు లోపల కాన్వాయ్ ఎంట్రీ లేదు సార్. కాన్వాయ్ ఎంట్రీ లేదు, ప్రతిపక్షం లేదంటే నీకు ఎంట్రీ లేదు. కానీ గౌరవప్రదంగా చంద్రబాబు నాయుడు గారు మీకు కారుతో పాటు ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చారంటే దాని అర్థం ఏంది? మిమ్మల్ని గౌరవిస్తున్నారనే కదా. రైట్. కాబట్టి మీకు లోపల ఉండే భయాన్ని మనం ఆ విధంగా చేశాం కదా, రేపు మనం ఇప్పుడు వీళ్ళు కూడా మనల్ని ఈ విధంగా అవమానిస్తారేమో అని అనుకోకుండా మీరు గౌరవప్రదంగా వెళ్ళండి.